ఇదిగోండి తాలింపులో 2 స్పూన్లు నూనె వేసాను. మిరియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసాను, కరివేపాకు, తర్వాత వచ్చేసి అల్లం ముక్కలు వేసానండి, జీడిపప్పులు. ఈ మిరియాలు చిటపట్టమనేప్పుడు స్టవ్ ఆపేసి మీరు దేంతో కొలతగా తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఒక పెసరపప్పు 2 బియ్యం అనుకోండి. ఈ బియ్యాన్ని పెసరపప్పుని కలిసి ఒక గ్లాసులో తీసుకోవాలి. ఆ గ్లాసు కొలతగా తీసుకుని కడిగేసుకుని మనం ఈ గ్లాస్తో మనం 3:30, 4 కూడా నీళ్ళు పడతాయండి. అలాగే మీరు పెసరపప్పు ఒకటి, బియ్యం ఒకటి వేయచ్చు. లేదంటే పెసరపప్పు ఒకటి, బియ్యం 2 కూడా వేస్తారు కొంతమంది. ఒక్కొక్కళ్ళు ఇష్టం అండి. పెసరపప్పు ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందండి. ఇదిగోండి నేను స్టవ్ ఆపేసాను. ఇంకా వచ్చేసి దీంతో ఒక 3:30 నీళ్ళు పోస్తాను. అంటే ఈ బియ్యము పెసరపప్పు కలిసి ఈ గ్లాసు, దీంతో 3:30 నీళ్ళు పోసి ఈ రైసు పెసరపప్పు వేసి కొంచెం ఉప్పు వేసి మూత పెడతాను. 1 విజిల్ 2 విజిల్కి అయిపోతుందండి. దించాక కావలిస్తే నేను ఎక్స్ట్రా నెయ్యి వేస్తాను. ఈ మిరియాలు చిటపట్టమంటేనే మీకు దాంట్లోంచి కారం బయటకు వస్తుందండి. చిటపట్టమన్నాయి ఇంకా నీళ్ళు పోసేస్తాను.